ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేది విలువైన వస్తువులు, బంగారం, వెండి ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అని. అవి ఒక్కసారి కొనుక్కొని వదిలేయకూడదు. మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అంటే అది గురు పుష్యమి యోగం ఉన్న రోజున కొనుక్కుంటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ గురు పుష్యమి యోగం ఈ 2026 సంవత్సరంలో ఏ రోజుల్లో వచ్చింది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో మొదటి గురు పుష్యమి యోగం 23 ఏప్రిల్ 2026 గురువారం రోజున వచ్చింది. ఈ రోజున పుష్యమి నక్షత్రం 23 ఏప్రిల్ 2026 గురువారం రాత్రి 1:38 నుంచి 24 ఏప్రిల్ 2026 శుక్రవారం రాత్రి 12:23 వరకు ఈ నక్షత్రం ఉన్నది. ఈ పుష్యమి నక్షత్రం గురువారం రోజు అర్ధరాత్రి 1 గంట తరువాత ప్రారంభమైన కారణాన ఈ రోజున మనకి బంగారం, విలువైన వస్తువులు కొనుటకు అంత వీలైన సమయం కాదు. ఈ కారణం చేత మరుసటి రోజు శుక్రవారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున మీరు విలువైన వస్తువులను కొనుక్కోవచ్చు. 2026 సంవత్సరంలో రెండవ గురు పుష్యమి యోగం 21 మే 2026 గురువారం రోజున వచ్చింది. పుష్యమి నక్షత్రం ప్రారంభం 21 మే 2026 గురువారం ఉదయం 9:46 ప్రారంభమై 22 మే 2026 శుక్రవారం ఉదయం 8:30 వరకు పుష్యమి నక్షత్రం ఉన్నది. ఈ రోజు ఉదయం నుంచి మనకి గురు పుష్యమి యోగం ఉండటం చేత ఈ రోజు రాహుకాలం, యమగండం, వద్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకొని మీరు విలువైన వస్తువులను కొనుక్కుంటే చాలా మంచిది. 2026 సంవత్సరంలో మూడవ గురు పుష్యమి యోగం 18 జూన్ 2026 గురువారం రోజున వచ్చింది. పుష్యమి నక్షత్రం 17 జూన్ 2026 బుధవారం సాయంత్రం 5:59 నుంచి ప్రారంభమై 18 జూన్ 2026 గురువారం సాయంత్రం 4:40 వరకు ఉన్నది. ఈ రోజు మొత్తము కూడా గురు పుష్యమి యోగం ఉండుట చేత మీరు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వద్యం లాంటివి చూసుకొని ఆ సమయంలో కాకుండా అమృత గడియల్లో విలువైన వస్తువులను కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఈ గురువారం రోజున కుదరకపోతే ముందు రోజు అంటే 17 జూన్ 2026 బుధవారం సాయంత్రం మనకి పుష్యమి నక్షత్రం ప్రారంభమయ్యింది. ఆ రోజు కూడా మీరు సాయంత్రం వేళ ఈ నక్షత్ర సమయాన విలువైన వస్తువులను కొనుక్కోవచ్చు. ఈ గురు పుష్యమి ఉన్న రోజుల్లో గురువారం రోజున గురు హోరాలో కనుక మీరు ఈ విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అధిక రెట్ల ఫలితం మీకు లభిస్తుంది. ఒకవేళ మీకు ఈ గురు పుష్యమి యోగం ఉన్న రోజుల్లో కొనుక్కోవటం కుదరకపోతే ఏ నెలలోనైనా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున బంగారం, విలువైన వస్తువులను కొనుక్కోవచ్చు. 2026 సంవత్సరంలో మనకి ఏ నెలలో పుష్యమి నక్షత్రం ఏ రోజుల్లో వచ్చాయి అన్న పూర్తి విషయాలను పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఒకవేళ మీకు ఈ పుష్యమి నక్షత్రం రోజును కూడా కొనుక్కోవటం కుదరకపోతే మీరు బుధవారం, గురువారం, శుక్రవారం ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు విలువైన వస్తువులను, బంగారాన్ని కొనుక్కోవచ్చు. గురు పుష్యమి యోగం అంటే ఏంటి? అసలు ఈ యోగం ఉన్నప్పుడు కేవలం విలువైన వస్తువులే కొనుక్కోవాలా లేదా ఇంకేమైనా కూడా కొనుక్కోవచ్చా? ఏ శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు? ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానంగా గురు పుష్యమి యోగానికి సంబంధించిన పూర్తి విషయాల వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నదండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో దాని లింక్ ఇస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. విన్నారు కదా, 2026 సంవత్సరంలో గురు పుష్యమి యోగం మనకి ఏ రోజుల్లో వచ్చింది అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.